క్రైస్తవ మందిరం తరపున, నా కుటుంబం తరపున, ఇక్కడిని అనేక ప్రాంతాల నుంచి, మరి ఉండి నుంచి, గుమ్మలూరు నుంచి, చిన్నకాపురం నుంచి, అలాగైతే చిన్నమిల్లిపాడు నుంచి, మరి బొమ్మరెడ్డి వారి వీధి, మరి ప్రతి ఒక్కరి కాడ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరి కాడ దీవించును గాక. ఆమెన్. అలాగే లైవ్లో ఏ దేశం నుంచి చూస్తున్నా, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా, ఏ కుగ్రామాన్ని చూస్తున్నా, వేరెవర్ ఆర్, బట్ మీ అందరి కాడ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి మీ అందరి కాడ లైవ్లో అనేక మంది సాక్షులు చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఇలా హ్యాపీ ఫాదర్స్ డే. ఏంటిది? హ్యాపీ ఫాదర్స్ డే. మనిషికి ఇద్దరు ఫాదర్లు ఉంటారు. ఒకరు మనము భూమి మీదకి రావటానికైనా మానవ శరీర రూపంలో ఉన్న వ్యక్తి తండ్రిగా ఉంటాడు. రెండోది, ఆ శరీరంతో దాల్చబడిన తర్వాత ఈ లోకం అనే పాపములతో మునిగిపోయి ఈ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు పాపములో నుండి తప్పించి పరిశుద్ధమైన జీవితం ఇచ్చే ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రే దైవజనుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నా ఆత్మీయ తండ్రి శ్యామకిషోరయ్య గారికి అయితే మరి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పగలుగుతున్నాను. మరి మీకు అసలు తెలియదేమో. యాక్చువల్గా అయితే మీ అందరూ వచ్చినప్పుడు కాడ, మీ అందరి కాడ, ఇక్కడున్న వాళ్ళందరి కాడ దేవుని కృపచేత, నా చేత రక్షించబడిన బిడ్డలు మీరు. ఆమెన్. మీ అందరూ వచ్చి కాడ ఏమని చెప్పాలి? అసలు ఫస్ట్ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలా? ఎందుకని? ఆత్మీయ తండ్రిగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన మీ కొరకు నన్ను ఇక్కడ ఆకివీడు అనే ప్రాంతానికి తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మాట చెప్పాలా. ఇప్పుడు నాకైతే ఎవరైతే బాప్తిస్మ ఇచ్చారో ఆయనకి నేను ఇప్పుడు నేను చెప్పాను లైవ్లో, శ్యామకిషోరయ్య గారికి ఏం చెప్పాను? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అన్న. ఎందుకంటే శారీరకంగా కన్నిన వాళ్ళ అయితే ఆత్మీయానుసారం కన్నా దైవజనులు ఎవరంటే మరి మా శ్యామకిషోర్ గారు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, మరి మొదటగా అది. రెండోదిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, సంఘముకు వస్తున్న మనము క్రమము నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? చెప్పండి రా త్వరగా. క్రమము నేర్చుకోవాలా. క్రమము ఏంటి అని అంటే, ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఏముండాలా? భయము ప్లస్ భక్తి, భయభక్తులు కలిగి ఉండాలా. అంటే మనం ఎలా ఉండాలంటే, దేవుని కొరకు ఏదైనా చేసే వ్యక్తులుగా మనం ఉండాలా. ఏదైనా చేసే వ్యక్తులుగా ఉండాలా. నేను నా స్టేటస్లో ఒక మాట పెట్టా. దేవుని కొరకైతే ఎవరైతే అన్ని విడిచిపెడతారో దేవుడు వాళ్ళని గొప్పగా చేయబోతాడని. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొరకు మనం ఏం చేయాలా? అన్ని కాడ వదిలిపెట్టాలా. ఎవరైతే అలా వదిలిపెడతారో ఖచ్చితంగా వాళ్ళు గొప్పగా దేవుడు చేస్తాడు. కానీ మనము కొన్ని వదిలిపెట్టగలుగుతాము, కొన్ని పెట్టలేం. కొన్ని మన ఆచారాలు వస్తూనే ఉంటాయి, ఆ పద్ధతిలో మనం వెళుతూనే ఉంటాం. కానీ దేవుని కొరకు సంపూర్ణంగా మనము ఆయనకి లోబడలేం. ఆమేన్. మీరు చూడండి, కావాలంటే ఒక వజ్రము తయారవ్వాలంటే ఆ వ్యక్తి చెక్కినట్టు అది వింటేనే మన రింగ్ కింద మారుతుంది, లేకపోతే హారం కింద మారుతుంది. లేకపోతే ఆయన చెప్పినట్టు కనుక ఉండకపోయింది, అటు ఇటు కదిలింది అనుకో, 2 ముక్కలుగా అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అవునా కదా? అలాగే మన జీవితమైనా సరే, రక్షించబడిన మన జీవితమైనా సరే, దేవుని యందు మనం ఏమి ఉండాలంటే ఆయనకి లోబడే బిడ్డలుగా మనం ఉండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మరి ఈ ఫాదర్స్ డే మీ అందరిని కాడ ఒక ఆత్మీయ తండ్రిగా దేవుడు మిమ్మల్ని అందరిని కాడ దీవించును గాక. ఎందుకంటే దగ్గరగా 10-15 ప్రాంతాల్లో మనం విజయవాడ, హైదరాబాదు, మరి భీమవరం, గుమ్మలూరు, చిన్నమిల్లిపాడు, తర్వాత కలిసిపోడు, చెరుకువాడ, ఇలా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, పాములపారు, అన్నిటిలో కూడా దేవుడు రక్షణ ఇవ్వటానికి నా ద్వారా కృప చూపించాడు. హల్లెలూయా. అందుకు మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, ఆత్మీయ బిడ్డలు మీరైనా కానీ, అందరికడ ఒక ఆత్మీయ తండ్రిగా దేవుడు మిమ్మల్ని అందరికడ దీవించును గాక. ఆమేన్.
ఎందుకంటే ఒకప్పుడు తెలుసో తెలియకో ఒకవేళ మీ ఇష్టమైన భక్తి చేశారేమో, కానీ ఈ ఫాదర్స్ డే నుంచి మీ భక్తి ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అందుకే నిన్ను ఏమి ఆయన కోరుకోడు, నిన్ను ఏమి కూడా ఆయన కోరుకోడు. నీ ధనము కోరుకోడు, నీ ఆస్తులను కోరుకోడు, నీ బంగారాన్ని కోరుకోడు, నీది ఏది కోరుకోడు, కానీ నీ హృదయాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా. ఆ హృదయం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మరి మనం ఎవరికి ఇస్తున్నాం? మాట మనము చెప్పినంత మాత్రం కాదు, చెప్పేమంటే అది ఏం చేయాలా? చెయ్యాలా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బయట మా అమ్మగారు మల్లెపూల చెట్టు పెట్టింది. ఆ మల్లెపూల చెట్టు పూలు కాస్తేనే అది మల్లెపూల చెట్టు అంటారు తప్ప, అది కాయకపోతే ఏమంటారు? అది దాన్ని ఎందుకు పనికిరాని చెట్టు. మా పేరు మాత్రం మల్లెపూ చెట్టే, కానీ అది ఎందుకు పనికిరాని చెట్టు. అలాగే మనము కాడ రక్షించబడిన మనము, నీవు నేను ఎలా ఉండాలంటే ఆ పేరు నిలబెట్టేటట్టు ఉండాలి. ఏ పేరు? దేవుని పేరు. అమ్మగారి దాకా అదే చెప్పినట్టున్నారు వాక్యం కాడ. మనము రక్షించబడిన మనము ఇతరులకి మనం ఎలాగా కనబడాలంటే సాక్షులుగా కనబడాలి. మన ద్వారా అనేక మంది దేవునిలోనికి నడిపించేటట్టు ఉండాలి. హల్లెలూయా. నేను అడుగుతున్న ఒక మాట చెప్పండి మీ అందరి కాడ సూటిగా. మరి నువ్వు దేవుని దగ్గరికి నడిపించే బిడ్డగా ఉన్నావా, లేకపోతే దేవుడు నిన్ను చూసి సంతాపం నొందే బిడ్డగాను ఉన్నావా? అమ్మ చెప్పరా, చంద్రకాల చెప్పండి. ఉన్నామా? ఎలా ఉన్నాం మనం? నిజం చెప్పాలంటే ఒప్పుకుందాం, ఈ ఫాదర్స్ డే రోజున దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనం లేం. ఎందుకనంటే దేవుడిని మనల్ని చూసి సంతాపం నొందే బిడ్డలుగా మనం ఉన్నాం. ఎందుకనంటే దేవుని కొరకు మనము కష్టపడట్లా. మేము పడుతుంది కాడ 0.5%, 0.001%. మరి మీరు ఎంత పడుతున్నారు? 100% పడుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే 0.001% ఇప్పటి వరకు కష్టపడ్డా. ఎన్ని ఆత్మలు రక్షించినా ఇంకా నా ముందు బోల్ అంత పరిచర్య ఉంది. నేను అనుకోండి ఇది జస్ట్ నాకు ఏంటంటే జస్ట్ బిగినేది. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఆత్మలు రక్షించినా, నెలకి 20 ఆత్మలు రక్షించినా, ఎన్ని ఆత్మలు రక్షించినా కానీ జస్ట్ ఇది బిగినే అనుకున్నా తప్ప నేను ఏదో కష్టపడిపోయాను, ఏదో చేస్తానని ఎప్పుడు కూడా నేను తలంచను. హల్లెలూయా. మరి మీరు ఏమనుకుంటున్నారు తెలియదు. ఆదివారం వచ్చేటప్పుడు అమ్మో నేను వెళ్ళిపోయాను, చాలా కష్టపడ్డాను, మరలా ఆదివారం వరకు అసలు మా ఫాదర్ ముఖం చూడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారేమో. హల్లెలూయా. ఆదివారం వచ్చేదాకా మనం ఏమైపోతాం చెప్పండి? చాలా అలిసిపోతాం. మళ్ళీ ఆదివారం వచ్చేదాకా మధ్యలో ఏ ఉపవాస కుడికి పెట్టినా కనపడం, ఏ ప్రత్యేక కుడికి పెట్టినా కనపడం, లేకపోతే అసలు దైవజనుడైనా ఏదన్నా కృతజ్ఞత కుడి పెట్టినా ఆ కృతజ్ఞత కుడికి అసలు అస్సలు అటెండెన్స్ అవ్వము. ప్రియమైన దైవజనమా, నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ ఫాదర్స్ డే నేను ఒకటే మీ అందరిని కోరుకోలేదు. నేను చెప్పాను కదా, అని మనకి ఇచ్చిన ఈ సంవత్సరం వాగ్దానం, నువ్వు ఘనమైన కార్యములు పూనుకొని విజయము నొందుదువు, నువ్వు ఆశీర్వాదము పొందుదువు. హల్లెలూయా. అంటే చూడండి, మీరు ఊహించలేని కార్యాలు, మీరు చేయలేని కార్యాలు నా దేవుడు మీ ద్వారా చేయించుకొని మీ ద్వారా ఆయన నామాన్ని గణపరచుకోవాలని ఈ సంవత్సరం ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా మిమ్మల్ని ఆశీర్వాదం నొందేటట్టు చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. కానీ నీవు నేను ఎందుకు ఆశీర్వాదం నొందట్లేదు? ఈరోజు ఏ కూడిక తెలుసా? మొదటి ఆదివారం కృతజ్ఞత కూడిక. ఎందుకని పెడతానంటే గడిచిన నెలంతా మనల్ని ఏం చేశాడు? కాచి కాపాడి ఆయన కృపలో సజీవులు గుంచాడు. కాబట్టి మొదటి వారం ఏమని పెడతానంటే కృతజ్ఞత కూడిక. ఆమేన్. 2వ వారం వచ్చేది మనది ఏంటంటే ప్రభు బల్ల ఆరాధన. 3 ఆదివారం వచ్చేటప్పటికి ఏంటంటే తైలాభిషేక ఆరాధన. హల్లెలూయా. 4 ఆరాధన వచ్చేటప్పటికి ఏంటంటే 4 ఆదివారం వచ్చేటప్పటికి ఏంటంటే కుటుంబం ఆశీర్వాద కూడిక. ఈ 4 కూడికలు దేవుడిచ్చిన ప్రకారమే చేస్తున్నాం. హల్లెలూయా. మన సంఘములో ఏది చేసినా దేవుడు ఏది చెప్తేనే అది. బుధవారం ఉపవాస ప్రత్యేక కూడికైనా సరే, లేకపోతే శుక్రవారం ఉపవాస ప్రార్థన అయినా సరే, దేవుడు చెప్పిన తర్వాత ఈ కూడికలన్నీ ప్రారంభించాను. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, మనమందరం కూడా ఈ కూడికలకి దూరం అయ్యే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? దూరం అయ్యే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఎందుకు దూరం అవ్వకూడదు అని అంటే, ఎక్కడికి వెళ్ళా నీకు ప్రజలు మంచి చెప్పేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. కొన్నేళ్ళు గారు ఉన్నారా? చెడగొట్టేవాళ్ళే తప్ప, మిమ్మల్ని భయపెట్టేవాళ్ళే తప్ప, మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ మీకు హృదయంలో నెమ్మదిచ్చే వాళ్ళు ఎవరు కాడ లేరు. చూడక రెబెకా సిస్టర్ ఎంత ఏడుస్తుందో, తన గుండెలో బాధ తనకు మాత్రమే తెలుసు. కానీ తన గుండెలో బాధ అంతా ఎవరికి చెప్పుకుంది? ఆరాధనలో దేవునికి చెప్పుకుందా. హల్లెలూయా. అందుకు ఆదివారం ఆరాధనలో నువ్వు వచ్చినప్పుడు నీకు దేవుడు ఏమిస్తాడంటే గుండెకి మొదటగా నెమ్మదినిస్తాడు. ఆమేన్.
నువ్వు ఎంత బాధతో ఉన్నా, ఎంత వేదన చెందుతున్నా, ఎంత కృంగిపోతున్నా, దేవుడు నీకు ఏమి ఇస్తాడంటే సంతోషాన్ని ఇస్తాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడికెళ్ళినా సమాధానం ఉండదు, నువ్వెక్కడికెళ్ళినా సంతోషం ఉండదు. కానీ ఇదిగో మందిరంలోనికి మనం వస్తే గనక ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఆమేన్. అందుకు మనం దేనిని విడిచిపెట్టిపోయినా సరే, మనం మాత్రం మందిరాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. అందుకు ఈ ఫాదర్స్ డే రోజున మీకు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభా, ఏది ఏమైనప్పటికాడా నేను ఒక క్రమములో నేను వెళ్తాను, క్రమము తప్పకుండా నేను ఉండను. ఆ క్రమము నువ్వు ఇష్టపడే దేవుడు కాబట్టి నీ క్రమం చొప్పున నన్ను నడిపించు ప్రభని మనం ప్రార్థన చేసుకుని బిడ్డలుగా మనం ఉండును గాక. హల్లెలూయా. అందుకు మందిరము సమయం విషయంలో కూడా మనం ఒక పద్ధతిగా మనం చేసుకుందాం. ఆమేన్. అది నేనైనా మీరైనా 10 అంటే 10ంటికి ఒక 5 నిమిషాలు ముందొచ్చి విజ్ఞాపన చేసే బిడ్డలుగా మనం ఉండును గాక. నాకైతే ప్రేరేపణ ఏమొస్తుంది తెలుసా? అక్కడ పెట్టే కానీ ఇక్కడే 10 గంటల నుంచి 12 గంటల దాకా ఒకటే ఆరాధన పెడదామని అనిపిస్తుంది. ఏమంటారు కొర్నేల్ గారు? అలా పెట్టుకుందామా? హల్లెలూయా. ఒకటే ఆరాధన ఇక్కడ ఉంటుంది. 10 గంటల నుంచి 12 గంటల దాకా ఇక్కడే ఆరాధన ఉంటుంది. ఈ ఆరాధనకి ఎవ్వరికడ తప్పిపోకుండా వచ్చును గాక. మిమ్మల్ని ఆటంకాలు పరిచిన దురాత్మ ఏ శ్రమలో లయపరచబడును గాక. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా సమత నగరస్థాలకు ఇచ్చిన ప్రార్థన చేసి అక్కడ పంపించేస్తాను. అక్కడోళ్ళకి మాత్రం మనకు మాత్రం రక్షించబడిన బిడ్డలందరూ కాడ ఇక్కడే 10 గంటల నుంచి 12 గంటల దాకా ఈ ఆరాధన క్రమముగా జరుగును గాక. నూతన మందిరం కట్టినప్పుడు అప్పుడు దేవుని చిత్తమైతే అక్కడే మనము అన్ని విధాలుగా అక్కడే ప్రారంభించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు మనము తైలాభిషేక ఆరాధన, అభిషేకంలో ఏముంటది అని చాలా మందికి అనాలోచనలు ఉంటాయి. ఆమేన్. అనాలోచనలతో ఉంటాయి. చూడండి 45వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. 8వ వచనం, 45వ కీర్తన 8వ వచనం. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. 45వ కీర్తన 8వ వచనం. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసన, ఆగర వాసనే, లవంగి పట్టు వాసనే. దంతముతో కట్టిన నగరాల్లో తంతి వాద్యములు నిన్ను సంతోషపెడుచున్నవి. హల్లెలూయా. ఆనంద తైలముతో మనల్ని ఏం చేసినట్టు ఆయన అభిషేకించబోతున్నాడు. ప్రతి 3వ వారం మనం ఖచ్చితంగా, ఎందుకు మీ మీద తైలము నేను అభిషేకిస్తానంటే, నీ మీద అనారోగ్యం అనే ఒక కాడు. అమ్మ కొట్టకరా, జోసఫ్ రాజు, జోసఫ్ ఇక్కడ కూర్చో. జోసఫ్ మంచోడు, జోసఫ్ కూర్చో. రైట్, వాక్యమేనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అభిషేకిస్తే ఏం జరుగుతుంది అనంటే, నీ మీద అనారోగ్యం ఉన్న కాడి విరిగిపోద్ది. ఆమేన్. ఏమైపోతుంది? అనారోగ్యం తెచ్చేది ఎవరంటే సాతాను. ఇప్పుడు మన దగ్గర ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, లేకపోతే నరాల బలహీనత అవ్వచ్చు, లేకపోతే ఎముకల బలహీనత అవ్వచ్చు, కుటుంబంలో సమాధానం లేకుండా చేయొచ్చు. ఇదన్నీ కూడా చేసేది ఎవరంటే అపవాది. హల్లెలూయా. ఆ అపవాదిని ఏది ఎరగొట్టగలదు అనంటే అభిషేకమే. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు మరి నేను పాపిని, ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తిని, ఒకప్పుడు తాగుబాతుగా జీవించిన వ్యక్తిని. నన్ను ఏది మార్చిందంటే దైవజనుడు హస్తాభిషేకము, ఆయన తైలంతో అభిషేకించిన దాన్ని బట్టే నేనేమైనా నా కాడి విరిగి ఒక సేవకుడిగా మార్చబడ్డాను. హల్లెలూయా. మైకొన్న చూడండి, కొన్నేళ్ళు గారు అయ్య గారే, కొన్నేళ్ళు గారు సారే కానీ, లేకపోతే జక్కరి గారే కానీ, మనమందరం కూడా దేనితో ఈ లోకానుసారం ఉన్న దానితో బయటకు రాగలిగామంటే ఆయన వేసిన హస్త నిక్షేపణ ద్వారా. హల్లెలూయా. ఆ హస్తము నాది కాదు, అభిషేకించిన నాది కాదు. ఆ తైలం మీ మీద పడుతున్నప్పుడు అపవాది ఏమైపోతుందంటే మనలో నుంచి వెళ్ళిపోయి దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో సంతోష పెట్టుచున్నాయి. ఏం పెడుతున్నాయి? అభిషేకం ఏం చేస్తుందంటే మన బాధలను తీసివేసి సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కానీ చాలా మంది ఈ అభిషేకాన్ని నమ్మరు.
ఎందుకని? వాళ్ళు ఈ లోకానుసారంగానే ఈ లోక ఆత్మతోనే ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప తైలాభిషేకం ద్వారా కార్యాలు జరుగుతున్నాయని చాలా మంది కాడ నమ్మరు. చూడండి, ఒకటే నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సౌలు గార్ధబములు వెతుక్కుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఏం చేశాడు? గార్ధబములు, తప్పిపోయిన గార్ధబములు వెతుక్కుంటూ వెళ్ళాడు. నెత్తుకుంటూ వెళ్ళిపోయినంతసేపు అతనికి తనలో ఒక దేశాన్ని ఏలే అధికారం ఉన్నదని దానికి తెలియదు, ఆయనకి తెలియదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే సమూయేలు అభిషేకించాడో తన మీద ఉన్న కాడి విరగొట్టబడి ఆ దేశానికి రాజుగా మారిపోయాడు. చెప్పలు కూడా దేవునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంత అభిషేకం ఉంటుంది ఈ తైలాభిషేకంలో. అందుకు ఈ తైలాభిషేకంలో ఎవరికాడ నిర్లక్ష్యంగా ఉండదు. ఆమేన్. అభిషేకించేది ఎవరు? ఆయన అన్నాడు కదా, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని దేనితో అభిషేకిస్తున్నాడంట? ఆనంద తైలముతో. అంటే ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నావేమో, లేకపోతే నీ కొడుకు విషయంలో ఇబ్బంది పడుతున్నావేమో, నీ భర్త విషయంలో ఇబ్బంది పడుతున్నావేమో, చేతి నిండా పని లేదని ఇబ్బంది పడుతున్నావేమో, నీ భర్త నీ మాట అంటలేదని ఇబ్బంది పడుతున్నావేమో, నీ బిడ్డలో నువ్వు చెప్పింది చేయట్లేదని కృంగిపోతున్నావేమో, లేకపోతే గర్భఫలం లేదని ఇబ్బంది పడుతున్నావేమో, లేకపోతే నీకు జాబ్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నావేమో, మా ఇంట్లో మా అత్తగారి ద్వారా శోధన తట్టుకోలేకపోతున్న ఇబ్బంది పడుతున్నావేమో. అన్ని కూడా దేని ద్వారా మనకు తొలగిపోతాయంటే దేవుడిచ్చే అభిషేకం ద్వారా. చెప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, అందుకు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏది పొందుకోకపోయినా ఇందాక చెప్పానుగా, పోయబడిన అభిషేక రండి దేవా, పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సుపైకి రండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మీకు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నా. అభిషేకం ఉంటే ఏం జరుగుతుంది? అభిషేకము ద్వారా ఏ విధంగా మనం తప్పించబడతాము, అభిషేకము ద్వారా దేనినైనా జయించగలము అని మనము నమ్మాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19 నుంచి 27 వచనాల వరకు చదువుకుందాం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక రావట్లేదు కదరా మైకు, అమ్మ మైకు ఏం చూద్దాం నువ్వు. హల్లెలూయా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో 3 దాంట్లో పెట్టండి సార్, 3 దాంట్లో పెట్టండి. 3:19 దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19 నుంచి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనక గుండము ఎప్పటికన్నా 7 వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రక్కును, మేషకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న గుండంలో వేయుడని ఆజ్ఞేయగా వారు జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా వినాలి వాక్యం. వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందును గుండము మిక్కిలి వేడిమి గలనైనందును షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు, మేషకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి
మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తాము కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని ఆ రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రెక్కు మేషేకు అబేద్నెగోను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండి అని పిలవగా షడ్రెక్కు మేషేకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయలెట్టికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచి నెబుకద్నెజరు 27 వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా ఈ మెసేజ్ అంతా? విన్నారమ్మా? ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏమనంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనే వాళ్ళు నీకులాగా నాకులాగా మనుషులు. వాళ్ళు ఎవరంటే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించబడిన వ్యక్తుల్ని తీసుకెళ్లి ఎక్కడ వేస్తున్నారంటే అగ్నిగుండంలో వేశారు. చెప్పండి సార్ కొర్నేలి సార్, అగ్నిగుండంలో వేసినప్పుడు కాలిపోతామా లేకపోతే మామూలుగా నార్మల్గా ఉంటామా? చెప్పండి సార్, త్వరగా చెప్పాలి. కాలిపోతాం, అవునా? కానీ ఈ సందర్భంలో ఏమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే 27వ వచనంలో, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజుల యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారు. ఏ మనుషుల్ని? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని పరీక్షించారంట. పరీక్షించి వారి శరీరములకు అగ్ని హాని చేయకుండాట, వారి తల వెంట్రుకలు ఒక్కటైనా కాలిపోకుండాట, వారి వస్త్రములు చెడిపోకుండాట, అగ్ని వాసనను వారి దేహము తగలకుండాట చూచిరి. చెప్పండి సార్, ఇది ఎలా సాధ్యం? ఒకటి, ఒక ఎంట్రిక కాడ కాలల. రెండోది వాళ్ళ వస్త్రము కాలల. చర్మం అంటే కాలటానికంటే కొంచెం సమయం పడదాం అనుకుందాం, కానీ వేడింతల అగ్నిని పెంచాడు. అంటే మనం ఇప్పుడు గ్యాస్ స్టవ్ హై లో పెడతాం. హై పెట్టినప్పుడు ఏం చేస్తుంది? పాలు కూడా ఏమైపోతాయి? పొంగిపోతాయి. అంటే ఆ ఏడి పెంచినప్పుడు ఖచ్చితంగా ఆ చర్మం ఏమైపోవాలా? కాలిపోవాలా. ఎంటికలన్నీ ఏమైపోవాలా? బూడిద కింద మారిపోవాలా. బట్టలన్నీ కూడా బూడిద కింద మారిపోవాలా. మరి ఇక్కడ అందరి కాడ వచ్చింది ఎవరు? అక్కడున్న సంస్థాన అధిపతులు వచ్చారు, సేనాధిపతులు వచ్చారు, సంస్థానాధిపతులు వచ్చారు. వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చనిపోయారా బ్రతికారా అని వస్తే వాళ్ళు వచ్చి చూసిన తర్వాత అసలు వాళ్ళకి అసలు ఏమీ జరగలేదంట. అది అసాధ్యమా సాధ్యమా? చెప్పండి సార్, మనకి సాధ్యమా అసాధ్యమా? అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎందుకు వాళ్ళకి సాధ్యమైంది అంటే, ఎందుకు వాళ్ళని అది ముట్టుకోలేదంటే, ఎందుకు వాళ్ళ దగ్గరికి అగ్ని రాలేదు అంటే, దేవుడు వాళ్ళని అభిషేకించాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎవరైతే దేవుడు అభిషేకిస్తాడో, ఎవరైతే దేవుని ఆదిమలో ఉంటారో, ఎవరైతే దేవుడు ఆయన బిడ్డలుగా ఏర్పరచుకుంటారో, వాళ్ళని ఏది కాడ ముట్టలేదు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అది నీకు అనారోగ్య సమస్య అయినా, నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్పినా, నా దేవుడు నిన్ను బతికించగలడు. ఆమేన్. చేతబడి శక్తులు వచ్చి నేను ఎంటాడుతున్నా, అది నిన్ను ముట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తని ఎవరో పాడు చేయాలని ఎన్నో పన్నాగాలు పనినా, అది వాళ్ళకాడ ఎవరికాడ నీ భర్తని వాళ్ళ వైపు లాక్కోలేరు. హల్లెలూయా. అందుకు నీవు అభిషేకించబడ్డావా అభిషేకించబడలేదా అన్నది నువ్వు తెలుసుకోవాలా. ఆమేన్. ఈ అభిషేక కుడికలో దేవుడు మీకు అదే చెప్తున్నాడు. అభిషేకించబడితే నీవు దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకి తెలియనీడి. అది ఎలా ఉన్నాడు?
ప్రభు సమీప ఇప్పుడు షడ్రక్క మేషకు దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు ఆ వచ్చును? ఎక్కడుంది ఆ వచ్చును? ఇప్పుడు మీరు చదివిన దాంట్లో మీరు చూడాలా, వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటాడు. ఈ రోజు ఒక ప్రవచనాత్మక మీరు ఇంకా ఇప్పుడు దాకా ఒకవేళ పాలు తాగే బిడ్డలుగా ఉన్నారేమో, ఈ రోజు నుంచి మీరు బిర్యానీ తినే బిడ్డలుగా మారిపోవాలి. హల్లెలూయా, అవునా కదా సార్? ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు ఎవరు? పిల్లలు. దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు, దేవుడు నిజమా మానవుడితో మాట్లాడతాడా అనేది మీరు బాప్తిసం పొంది మందిరంలోకి వచ్చిన తర్వాత మీకు అది తెలుస్తుంది. అలేదు, అంతేనా సార్? దేవునికి మనం ఎలా ఇవ్వాలా, దేవుని మన మందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని భక్తి ఎలా చేయాలా అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది? రక్షించబడిన తర్వాత, మందిరంలోకి వచ్చిన తర్వాత అది తెలుస్తుంది. అలా అని చెప్పేసి ఎన్ని నెలలున్నా ఎన్ని సంవత్సరాలున్నా అలాగే ఉండాలా? మనము దాని ఏమంటారు, గ్రోత్ అంటే అభివృద్ధి రావాలా వద్దా? చెప్పండి సార్, చెప్పాలా? అభివృద్ధి రావాలి. ఇప్పుడు మనం ఒక మామిడికాయ చెట్టు వేసామనుకోండి సార్, అది ఎప్పుడు చూసినా మొక్కలాగా ఉండాలనుకుంటామా? అది పెరిగి కాయాలనుకుంటామా? ఒక దైవజనుడిగా, ఆత్మీయ తండ్రిగా నేను కూడా ఏం కోరుకుంటాను? ఎప్పుడు కూడా మత్తయి సువార్త ఆది కాండం రెండే గుర్తుండేటట్టు ఉండకూడదు. ఆది కాండ నుంచి ప్రకటన గురించి మీకు తెలియాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు ఎటువంటి దేవుడు, ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా నీ దగ్గర ఉంటాడన్నది మీకు తెలియాలా. హల్లెలూయా. అది తెలిస్తేనే మీరు ఏదైనా రేపొద్దున చేయగలరు. ఆమెన్. అందుకు ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఏదో వచ్చేను వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. ఈ రోజు మన వాక్యం ఏంటి? నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎప్పుడు అభిషేకించాడు? 139:16 అంటాడు, తల్లి గర్భంలో నిర్మింపబడక మునిపే మీ దినములన్నీ నా గ్రంథములో లిఖితమైని. హల్లెలూయా. అంటే నిన్నెప్పుడూ నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నిన్ను అభిషేకించాడు. హల్లెలూయా. అభిషేకించాడు కాబట్టి ఈ లోకానుగా నువ్వు జీవిస్తున్నా, ఈ లోక పాపంలో నువ్వు ఉన్నా, ఏ కుల మత వర్గభేదంలో నువ్వు ఉన్నా, దేవుడిని ప్రేమించి మందిరంలో కూర్చోపెట్టాడు. చెప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అభిషేకించిన దేవుడు నీకు సమీపంగా ఉండాలి అంటే నేను ఎలా ఉండాలో ఈ రోజు నీకుతో వాక్యం మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆ 4:13 ఉంటది, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు ఈ సందర్భము అభిషేకించబడిన మీరు అందరూ ఎవరు చెప్పండి? ఎప్పుడు అభిషేకించబడ్డారు? తల్లి గర్భంలో నిర్మింపబడక ముందే అభిషేకించబడ్డారు. ఆ అభిషేకం ఎప్పుడు బయటకు వచ్చిందంటే మీరు రక్షణ పొందినప్పుడు ఆయన హస్తం మీ మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. యేసయ్య కాడ అంతే కదండి. యేసయ్య కాడ చూడండి, మీరు కావాలంటే తల్లి గర్భంలో మరియమ్మ గారి గర్భంలోకి వెళ్ళినప్పుడే దేవుడి చేత అభిషేకించబడ్డాడు. అవునా? ఆ తర్వాత ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో బతికేడు. అవునా అమ్మ, చెప్పరా? అవునా? కానీ ఆయన మీదకి ఎప్పుడు పావురం వచ్చింది? బాప్తిసం పొందినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, అప్పుడు తెలిసింది. హల్లెలూయా. మీరు అభిషేకించబడని ఎప్పుడు మీకు తెలుస్తుందంటే బాప్తిసం పొందిన తర్వాత. అపవాది మిమ్మల్ని ముట్టలేదు. జోసఫ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, అందుకే అభిషేకించబడిన మీతో ఎవరు సమీపంగా ఉంటారంటే, మా అమ్మగారు పాస్టర్ గారు ప్రార్థనలో చెప్తున్నారు, నీవు ఎంతో మందిని ప్రేమించావు, ఎంతో మందిని వాళ్ళు అనుకున్నావు, ఎంతో మందికి సహాయం చేసావు, అందరు నా వాళ్ళు అనుకున్నావు, ఎవరికాడ నా దగ్గర లేరు అన్నదా లేదా? అంటే అందరూ ఒకవేళ దూరం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కానీ దేవుని చేత అభిషేకించబడిన నీతో ఎవరుంటారని చెప్తున్నాడు ఫిలిప్పీయులు 4:5లో, ప్రభువు సమీపంగా మీతో ఉన్నాడు. అందుకు మీరు భయపడని అవసరం లేదు. ఇప్పుడు చూడండి, షడ్రక మేషకుతో పాటు అక్కడున్న ప్రజలందరూ ఉన్నారు. హల్లెలూయా. అందరు ప్రజలు ఉన్నారు అక్కడ. సేనాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు, రాజు ఉన్నాడు, అందరు కాడ ఉన్నారు అక్కడ. కానీ అగ్ని గుణంలోకి వెళ్ళేటప్పటికి ఎవరు లేరు? వాళ్ళెవరు కాడ లేరు. వాళ్ళు ముగ్గురే వెళ్ళారు. కానీ వాళ్ళతో పాటు ఎవరున్నారు? 25 వచనంలో ఉంది ఆ మాట చూడండి. అందుకు రాజు నలుగురు మనుషులు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన ఆత్మతో సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఆ నలుగురు అసలు వేసింది ఎంతమందిని చెప్పండి? మరి 4 ఎవరు చెప్పండి సార్? ఇప్పుడు మన స్నేహితులు అనుకుందాం, లేకపోతే మన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేసింది?
అపవాది అయిన సాతాను గర్జించు సింహవలే వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహవలే వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మనంద, యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మనండ. హల్లెలూయా. నాలుగో వ్యక్తిగా ఎవరు వచ్చేసారు? యోధా గోత్ర సింహము వాళ్ళకి వచ్చేసింది అక్కడికి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నాలుగో వ్యక్తిగా వచ్చాడు అని అంటే కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ముగ్గురు. ఆమేన్. మనం ఎలా ఉంటున్నాము అన్నది ఈ రోజు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, ఈ సారాంశం అంతా చదివితే వాళ్ళు దేన్ని చూడలేదు, దేన్ని చూడలేదు అనేది మీకు దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్. అందుకు 39 కీర్తనలోనికి వచ్చేసండి. 39 వాళ్ళు ఏమేమి చేయలేదు, ఎలా ఉన్నారు అనేది. 39 కీర్తన 1వ వచనం. పాపము చేయకుండానట్లు మీరు చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎక్కడైనా సరే వాళ్ళు నాలుగుతో పాపము చేశారు అని బైబిల్ ఎక్కడైనా రాసిందా? చెప్పండి రా త్వరగానా. వాళ్ళు నాలుగుని ఎలా కాసుకున్నారంటే రబల శరగల హంతరగదన హసియా 34:13 ఉందా మాట. చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకన కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడము. హల్లెలూయా. అంటే వాళ్ళ నోట ఏ మాటలు రానివ్వలేదు. మరి నీ నోట అంట, ఎవరైనా చిన్న మాట అంటే నీకు స్తోత్రం, నీ అమ్మకు స్తోత్రం అని వెంటనే. ఏదైనా చిన్న మాట ఎవరైనా నేను అన్నారు అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? 1కి 2 మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అసలు ఏ పాపం చేశారని? ఏ పాపం వాళ్ళు చేయలేదు సార్. ఎక్కడిక్కడ దొంగతనము చేయలేదు. వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో దేవుణ్ణి, ఆ దేవుణ్ణి నేను పూజిస్తాను తప్ప ఈ లోకంలో దేని నేను పూజించను అనే మాట కోసం వాళ్ళు ఏం చేశారు? అగ్నిగుండంలో వేసారు. అప్పుడు అసలు ఏమనాలన్నీ? ఈ రాజు దొంగోడు, ఈడంత ఎదవలేడు, ఈడు పనికిమాలినోడు, ఈడు పందిమొహమోడు, ఈడు అడ్డగాడిద. హల్లెలూయా. ఎన్ని తిడతాం చెప్పండి సార్ కొన్నేళ్ళు గారు. చేయని తప్పు కోసము అక్కడ ఏం చేయకపోయినా వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా మన నోటంట అపవిత్రమైన మాటలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. మా పాస్టర్ గారు మొన్న అన్నారు, ఆలికి నీకు తేడా, నువ్వు కూడా అలాగా మాట్లాడుతున్నావు ఒక ఆయన గురించి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, మనకు నిజంగా ఆ వ్యక్తి చేసింది తప్పే. మనం అక్కడ ఏది చేయకపోయినా మనం ఏదో చేసేస్తున్నామని వెళ్ళి మనం ఉన్న యజమానుడికి వెళ్ళి చెప్పాడు, మరీ కొట్టుకాడికి వెళ్ళి చెప్పాడంట మాట. అప్పుడు ఆ కోపం తట్టుకోలేక నేను మాట్లాడేశాను నా నాలుగుతో. అప్పుడు అంటుంది పాస్టమ్మ, వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఈరోజు నిన్ను కాడ నేను అడుగుతున్నాడు దేవుడు, ఈ లోకానికి నీకు తేడా ఉండాలి అంటే నీ నాలుకలు ఏ మాట రాకూడదు చెప్పండి? ఏ మాట రాకూడదు? చెడ్డ మాటలు రాకూడదు. హల్లెలూయా. చెడ్డ మాటలు పలకకూడదు అసలు మనం. ఆమేన్. నీ నాలుకన కపటమైన మాటలు పలకకూడదు. మన పెదవులను కాసుకోవాలి. హల్లెలూయా. పెదవులను కాసుకున్నారు కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని గుండములో వేసిన ఆయనతో పాటు 4వ వ్యక్తికి ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి సార్? ఎవరు వెళ్ళిపోయారు? ఈరోజు నీవు నేనైనా సరే కపటమైన మాటలు పలుకుతూ, నాలుగుతో చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాం కాబట్టి మన పక్షాన దేవుడు సమీపంగా. అందుకే అయ్యా నాకు ఈ బాధ ఉంది, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఈ వేదన ఉంది, నా జీవితం మారతలేదు, నన్ను ఇబ్బంది పడుతున్నారని మనం ఏం చేస్తున్నాం?
పలుకుతున్నాం. హల్లెలూయా. అక్కడ షడ్రక మేషకి ఏమైనా పలికేరా? లేదు. రైట్, వేసుకుంటే వేసుకో పర్వాలా, ఏమైనా చేసుకో పర్వాలా, మా దేవుడు మాతో ఉన్నాడు. మరి నువ్వు అనగలవా? నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ రోజు నేను చేసే ప్రార్థన ఆలకిస్తాడు, నేను అడిగిన కోరిక సాయంత్రం కల్లా తీరిపోద్ది, నేను అడిగిన ఏదైనా కానీ దేవుడు అడిగిన వెంటనే ఇస్తాడు అని నువ్వు చెప్పగలవా? కారణం ఏంటంటే మన నాలుక సక్రంగా లేదు. వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు, ఇతరుల కోసం దూషణ, అక్కడ మాటలు ఇక్కడో అనేకమైన మన్ని మన నోటంటా పలుకుతున్నాం కాబట్టి ఎక్కడెక్కడ మనకి దేవుడు మనకు దగ్గరగా ఉండలేట్లేదు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఒకవేళ అలాగే నువ్వు ఉంటుంటే కనుక ఈ ఫాదర్స్ డే అభిషేక రోజున ఏమన్నాడు తెలుసా? నీ నాలుకని దేవుడిని కాల్చమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ నాలుకను కాల్చి, అయ్యా నా నాలుకను పవిత్రపరచని దేవుడిని అడుగు. ఆ దేవుడు కాల్చి శ్రేష్టమైన నాలుకగా నీ దేవుడు మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకు షడ్రక మేషకునికి దేవుడు ఏం చేశాడు? సమీపంగా ఉన్నాడు. మొదటి మాట. రెండో వాళ్ళు ఎలా ఉన్నారంటే, రెండో మాట అక్కడ ఉంది, నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. ఏమంటున్నాడు? నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. ఇప్పుడు చూడండి, హోలీ స్పిరిట్ లీడ్ మీ డాడీ. అమ్మగారు ఇందాక అన్నారు కదా, ఆదివారం వచ్చేటప్పటికే పని వస్తుంది, ఆదివారం వచ్చేటప్పటికే ఈ ఫంక్షన్లు లేకపోతే జరగదు, లేకపోతే అయ్యా నువ్వు ఖచ్చితంగా ఉండాలి అని మనల్ని అపవాది వాళ్ళ ద్వారా మాట్లాడిపించి మనల్ని అక్కడ తీసుకెళ్లాలని, ఆదివారం సన్నిధిలో ఉండకుండా ఉండాలని వాడు ఎంతో ప్రయత్నము చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు ఇక్కడ? నా మార్గములు జాగ్రత్తగా చూచుకోమను. నువ్వు రక్షించబడినప్పుడు దేవుడు ఏమనో, నా మార్గాలన్నీ కూడా నీ చేతిలో పెడతానయ్యా, ఇది నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తానయ్యా, నీ బోధ అందు నేను నిల్చుంటానయ్యా, నీ సావాసాన్ని ఆదివారాన్ని నేను విడిచిపెట్టనయ్యా, ప్రార్థనలు నిలకడగా ఉంటానయ్యా, ప్రభు బలలో తప్పకుండా పాల్గొంటానయ్యా అని దేవునికి నీ మార్గాలను అప్పచెప్పిన తర్వాత మరలా మనం ఏమైపోతాం చెప్పండి సార్? చెప్పండి. తప్పిపోతాం. జోషప్ సరిగ్గా కూర్చోవాలా? ఇటు చూడు, నాయకు చూడు. హల్లెలూయా. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో. ఆ నాన్న దగ్గరికి పంపించమ్మా, బయటికి వెళ్ళిపోతాడు. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. బయటికి కాలేసి మన మార్గము ఎలాగా ఉండాలి అని అంటే, లైవ్లో చూస్తున్నా కానీ ఇక్కడ చూస్తున్న యవ్వనస్తులకు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఈ మార్గం అన్నప్పుడు నాకు దేవుడు యేసేపును బయలుపరిచాడు. యేసేపు పోతుపరి భార్య ఇంట్లోనికి వెళ్ళింది. ఏం చేయాలి చెప్పండి? పోతుపరి భార్య ఇంట్లోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పోతుపరి భార్య తనని ఏం చేయమన్నదంటే, తనతో పాపము చేయమన్నాడు. కానీ యేసేపు ఏ మార్గంలో వెళుతున్నాడు? దేవుని యందు భయభక్తుల మార్గంలో వెళుతున్నాడు. కష్టం వచ్చినా, అన్నదమ్ములు బాధ పెట్టినా, అమ్మేసినా కానీ, జైల్లో పెట్టినా కానీ, ఎక్కడ పెట్టినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని యందు భయభక్తుల మార్గంలో వెళుతున్నాడు. భయభక్తులు వెళుతున్నప్పుడు అపవాది ఏం చేసింది? వాక్యం విను, అదంతా పక్కన పడే, దాన్ని పక్కన పడేదాన్ని. హల్లెలూయా. అపవాది ఏం చేసి చెప్పండి? అపవాది ఇప్పుడు నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు దేవుని కొరకు శ్రేష్టగా నిలబడాలని, మందిరము తప్పకుండా రావాలని, దేవునికి ఇచ్చే విషయంలో వెనకుండగా ఉండకూడదని, దేవునికి ఇచ్చిన దశమ భాగములే కానీ ఏదైనా కానీ నేను దేవునికి ఇచ్చేయాలని నువ్వు అనుకుంటావు. ఏమనుకుంటావు? ఆ రోజున అనుకుంటావు. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి అది ఏం చేస్తుందంటే నీ ముందు ఒక మార్గం పెడతాది. ఏమని? ఇగో ఈ డబ్బులు దానికి నువ్వు వాడేదట్టు ఏం చేస్తుంది? సరే ఏం చేస్తా సార్? చేస్తుంది. అవునా? ఆ మార్గాన్ని నువ్వేం చేయాలా? తప్పించుకోవాలా? ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలా? చెప్పండి సార్. ఎందుకని వెళ్ళాలా? ఎందుకని తప్పించుకోవాలా?
ఆ మార్గంలోకి వెళితే ఖచ్చితంగా నువ్వు దేంట్లోకి వెళ్ళిపోతున్నట్టు, పాప ఊబులోకి వెళ్ళిపోతావు. అంటే ఆయన అతిక్రమాలను ఏం చేస్తావు, ఆయన ఆజ్ఞలు ఏం చేస్తున్నావు, నువ్వు నెరవేర్చట్లా, ఆజ్ఞలను అతిక్రమించుతున్నావు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఆ మార్గంలో నుంచి తప్పించి ఏసేపును పాపంలో పడేయాలని. ఈ షడ్రక మేషక వద్దులో కాడ దేవుడు కాకుండా ఈ దేవుడు గొప్పవాడు అని అనిపించవాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, పోతేపరి భార్య కానీ నెబుకద్నెజరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మార్గాన్ని తప్పారా? మరి మనం కొంచెం మన నిద్ర వచ్చేస్తుంది, లుదియా గారికి ఏంటో మరి నిద్రమయకం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దైవజనం, శ్రేష్టమైన వాక్కు, ప్రార్థన పూర్వకంగా ఇది మీ జీవితాన్ని మార్చే ప్రవచనాత్మకమైన సందేశం. సార్ అర్థమవుతుందా? నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా సార్? నేను చెప్పింది ఏంటి, ఆనంద అభిషేక తైలముతో నేను అభిషేకిస్తే ఆ అభిషేకం నేను ఏం చేస్తుంది, దేవుడు నీకు సమీపంగా ఉండేటట్టు చేస్తుంది. ఆమేన్. సమీపంగా నువ్వు ఉంటే నీవెన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, అగ్ని అనేది సమస్య అనుకుందాం. అగ్ని గుండం అంటే ఒక సమస్య అనుకుందాం. అది నీ ఆరోగ్య సమస్య అవ్వచ్చు, నీ అప్పుల సమస్య అవ్వచ్చు, లేకపోతే నీ భార్య భర్తల సమస్య అవ్వచ్చు, నీ గర్భఫల సమస్య అవ్వచ్చు, నీ అత్తగారి సమస్య అవ్వచ్చు, నీ భర్త సమస్య అవ్వచ్చు. హల్లెలూయా. అయ్యా నీకు పని లేకుండా చేస్తున్న సమస్య అవ్వచ్చు, లేకపోతే నీ తోబుట్టు వాళ్ళ సమస్య అవ్వచ్చు. ఆ సమస్యలన్నీ నీ మీద ఉన్నా కానీ నీవు గనక దేవుని అభిషేకం పొందితే వాళ్ళు ఎవరి కాడ ఆ సమస్య ఏది కాడ నేనేమి చేయలేదని నేను చెప్పడానికి నేను మీకు ప్రాధేయపడుతున్నా. హల్లెలూయా. అందుకు మీకు ఒక క్రమములో తీసుకురావాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. అలాగ మనకు జరగాలి అంటే, షడ్రక మేషక అబేద్నెగో జరగాలంటే మొదటగా వాళ్ళు నాలుగుని ఏం చేసుకున్నారు, జాగ్రత్తగా కాచుకున్నారు. ఏం మాట్లాడకుండా, ఈ లోకపు మాటలు మాట్లాడకుండా, ఈ లోకమైన కపటమైన మాటలు వాళ్ళ నోట్లో రానికుండా, అబద్ధాలు రానివ్వకుండా. చూడండి చాలా మంది ఎందుకు రాలేదనమ్మంటే ఏం చెప్తారు చెప్పండి, చర్చికి ఎందుకు రాలేదని చెప్తారు, సాకులు చెప్పేస్తారు. అంటే నువ్వేం ఆడేస్తున్నావు, నేను ఒక ఆమె అంటుంది, ఒక ఆమె ఫోన్ చేసింది పాస్టర్ గారు, ఎండ అంట ఆమెకి, ఏంటిది గాలి ఎండ దెబ్బ కొట్టేస్తుందంట ఆటోలు వస్తేనే. మరి టాపీ పనికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమె చేసేది ఏం పని, గమ్మెలో పెట్టుకొని ఖచ్చితంగా పొద్దున్న వెళ్ళినామా మధ్యాహ్నం దాకా ఖచ్చితంగా, అప్పుడు గాలిపు కొట్టదు. మందిరానికి వచ్చేటప్పుడు కానీ అంటుంది, నాకు గాలిపు కొట్టేసింది అమ్మగారు, అందుకే నేను 2 వారాల నుంచి. సాకులు చెప్పేవాళ్ళుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మన నాలుగు ఎప్పటికడ ఎలా ఉండాలా? నాకు కొన్నేళ్ళ గారి దగ్గర నచ్చింది అదే, మీ ఆవిడ ఏ దగ్గర అంటే, మా ఆవిడ ఒడియాలేస్తుంది దగ్గర అన్నది ఒక ఆదివారం చెప్పేశాడు ఆయన. దేవుడు అలాంటి వాళ్ళని ఇష్టపడతాడు సార్, రియల్. ఎందుకో తెలుసండి, మన నాలుక ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు. అబద్ధము ఆయన ఆడాడా? అలా ఆవిడ ఒడియాలేస్తుందని చెప్తారా ఎవడన్నా అసలు? నిజంగా ఆదివారం చర్చి మానేసి ఒడియాలేస్తుందని చెప్తారా? చెప్తారు మీరు చెప్పండి, ఏం చెప్తారు? మా ఆవిడకి బాగోలేదు, రియల్ సార్, మా ఆవిడకి బాగోలేదు, ఎవరో వచ్చారు సార్, ఏదో ఒకటి చెప్తారు. అలాగా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఎవరు ఆమె వస్తే, గుజరాత్ నుంచి ఆమె వచ్చినప్పుడు కూడా, అయ్యా ఆమె వచ్చింది అందుకే మా వాళ్ళు చుట్టాలు వచ్చి వారం రాలేకపోతున్నామని సత్యం చెప్పారు. దేవుడు అదే చూస్తాడు. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, ఇప్పటి వరకు ఒకవేళ నీ నాలుక కపటమైన మాటలతో, అబద్ధాలతో, వ్యర్థమైన మాటలతో నింపబడి ఉంటే ఆ నాలుకని ఈ రోజు సరళము చేసుకొనును గాక. హల్లెలూయా. రెండోది మార్గములు మనం వెళ్ళే మార్గము అది దేవునికి ఇష్టమైన మార్గమా లేకపోతే సాతానికి ఇష్టమైన మార్గమా మనం తెలుసుకోవాలి. ఆమేన్. నువ్వు మందిరం మానేసి నీ లోకానుసారంగా తిరుగుతున్నావు, అది సాతాన మార్గం నీకు తెలిసిపోవాలా. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఏదైతే నువ్వు దశంభాగం తీసుకురాకుండా దొంగిలించి ఎక్కడెక్కడికో నువ్వు వెళుతూ ఉంటే దాన్ని నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు నీకు అది తెలిసిపోవాలా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను అంటానంటే, షడ్రక మేషక అబేద్నెగోలు ఏమని మాట ఇచ్చారు, నన్ను కాల్చినా పర్వాలేదు, నన్ను అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు, మేము చచ్చిపోయినా పర్వాలేదు అని ఎవరికి ఇచ్చారు మాట? దేవుడికి నెబుకద్నెజరు ముందు ఇచ్చాడు. హల్లెలూయా. మీరు బాప్తిసం పొందినప్పుడు ఏమని మాట ఇచ్చారు? నేను బోధలో తప్పిపోనయ్యా, సవాసంలో తప్పిపోనయ్యా, రొట్టె విడిచి తలుపుపోనయ్యా, ప్రార్థనలో నిలకడకుంటానయ్యా, దశమ భాగం కాదు నేను దొంగిలించాను. మరి మనం ఏం చేద్దాం చెప్పండి? ఎంతమంది దశమ భాగం ఇస్తున్నాం మనం? చెప్పండి. నేను దాని గురించి అని చెప్పట్లేదు. హల్లెలూయా. నేను దాని గురించి అని చెప్పట్లా. నువ్వు ఏ మందిరానికి వెళుతున్నావో ఆ మందిరంలో ఎవరైతే నీకు పంపించాను ఆ వీడియోలు నేను మరి మహానురాలు చూడలా, మరి ఏం చూస్తుందో తెలియదు కానీ
మీకు పంపించాను అవన్నీ. చూశారు కదా అవన్నీ. ఎవరైతే మీరు బాప్తిసం పొందారో ఆ దైవజనుడికి మీరు ఏమి ఇవ్వాలా? ఖచ్చితంగా మీరు ఏం తీసుకురావాలా? ఎందుకు తీసుకురావాలంటే ఆ దైవజనుడిని పోషించే బాధ్యత ఎవరు ఉంటుందంటే మీ మీదే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? మీ కొరకు ఆయన అన్ని త్యాగం నేననే కాదు, ఎవరైనా మీరు ఎక్కడైనా బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం తీసుకుని దైవజనుడికే మీరు వెళ్ళాలా. ఎందుకో తెలుసు, ఎవరైనా నాకు దశమ భాగం మీద ఇచ్చారనుకో, నేను ఆ దశమ భాగం తీసుకోను. ఎందుకని? బిడ్డను రక్షించింది ఎవరు? ఆ దైవజనుడు. ఆ దైవజనుడికి ఏమైపోవాలి? అది వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఆ బిడ్డ కోసం నేర్చింది ఎవరు? ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా. కానీ నీకు ఒకవేళ నాకు ఇవ్వాలంటే నీకున్న 90% తీసుకొచ్చి నీకు ఏదైతే తోస్తే, మనసులో తోస్తే అంత కానికి కృతజ్ఞత కానికిచ్చి వెళ్ళాలా. హల్లెలూయా. అందుకే అక్కడిచ్చి ఎవరైనా నాకు వేసారు ఎమ్మె ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఎమ్మె రిటర్న్ వెళ్ళిపోద్ది. అది ఖచ్చితంగా రిటర్న్ వెళ్ళిపోద్ది. ఎందుకు? అది మన సొమ్ము కాదు, అది నన్ను పోషించడానికి కాదు, ఆ దైవజన్ని పోషించడానికి. హల్లెలూయా. మీరు మా దగ్గర రక్షించబడ్డారు కాబట్టి మీరు ఎక్కడ ఇవ్వాలా? మా చెల్లి ఒక మాట అన్నది, అయ్యగారు అక్కడిచ్చేసాను. అయ్యగారు ఎక్కడిచ్చేసిందంట? ఎక్కడిచ్చేసింది? అక్కడిచ్చేసిందంట. సరే, అక్కడిచ్చేది ఇంకేమంటాను? సరేనమ్మా అన్నాం, అంతే. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మధ్యలో తీసుకొస్తారు? హల్లెలూయా. అంటే ఆత్మీయ మార్గం సరిగా ఉండాలా, దేవుని యందు నడిచే విధంలో సరిగా ఉండాలా, నీ భర్తతో నడిచే మార్గం సరిగా ఉండాలా, నీ బిడ్డలతో నడిచే మార్గం సరిగా ఉండాలా, దేవునికి ఇచ్చే విషయంలో నీ మార్గం సరిగా ఉండాలా. హల్లెలూయా. ఈ 5 మనం ఎప్పుడు కూడా మనం మెల్లో హారంలాగా వేసుకోవాలా. హల్లెలూయా. మన మార్గాలు అలా లేవని దేవుడు మాట్లాడుతున్నాడేమో నాకైతే తెలియదు ఈరోజు. ఆమేన్. ఆ మార్గంలో మనం నడుచును గాక. మూడో గాలు ఎలా ఉన్నారో తెలుసా? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకుందని అనుకుంటేని ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? నెబుకద్నెజరు ఎవరు? ఒక అన్యుడు. వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? ఒక ప్రతిమని పూజిస్తున్నారు. కానీ వీళ్ళు నోటికి ఏం చేసుకున్నారు? ఆయన ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. ఒరే, మీరు కాలిపోతారా, మీరు నాశనం అయిపోతారా, మీ భార్యలు ఇబ్బంది పడతారా, నీకు బిడ్డలు ఉన్నారా అని ఖచ్చితంగా అంటారంటారా సార్ అని ఉంటారు కదా. కానీ ఆ భక్తిహీనుడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నోటికి ఏమే చేసుకున్నారు? ఒక్క మాట మాట్లాడాడని మనం చదివిన దాంట్లో ఎదిరి చెప్పారని ఒక్క మాట కాడికి ఎక్కడికడా లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, 3 విషయాలు వాళ్ళు కాపాడబడ్డారు, ఎందుకు రక్షించబడ్డారంటే అభిషేకించబడిన వ్యక్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళు కపటమైన నాలుకగా లేరు. దేనిగా లేరు? చెడ్డ మాట మాట్లాడే వాళ్ళుగా లేరు. మరి మనము చెప్పండి, ముందు నాలుగు మీద చేసుకొని చెప్పి నేను కాడ వేసుకోవాలి. ఈరోజు నాకు కాడ వస్తుంది మా హక్కు. ఎందుకంటే 2 అంచెలు కట్టుకో మా భాష బాగా 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 సంకలు గుర్తుకోవడం పక్కన ఉండే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్కసారి నాలుగు మీద చేసుకుని ఇలాగా చిన్న ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు దాకా కపటమైన మాటలు మాట్లాడేవేమో, చెడ్డ మాటలు మాట్లాడేవేమో, ఇతరులను దూషించేవేమో, ఇతరులని హేళన చేసేవేమో, ఇతరులను ఇబ్బందికరంగా ఇదిగో కొందరు మాటలు అయితే అది నిజంగా ఒక గుణపాలాగా ఉంటాయి. అలాంటి మాటలతో ఎవరైనా బాధ పెట్టేవేమో. తండ్రి, నా నాలుకని పరిశుద్ధపరిచిన చిన్న ప్రార్థన చేసుకుని నాలుగు మీద చేసుకొని చిన్న ప్రార్థన చేసుకో. ఈ నాలుక నీలాగా మారిపోవాలయ్యా. శత్రువుని కాడ క్షమించావు, నిన్ను చంపిన వాడిని కాడ అయా ఇదిగో చెల్లికాడని పిలిచావు. అయా ఇదిగో నైనా నోటినంట అమ్మ అని మాట తప్ప వ్యర్థమైన మాట రాలేదయ్యా. ప్రభా, అటువంటి నాలుకను మార్చిన ఆయన కపటమైన మాటలు మాట్లాడుంటాం ప్రభా, వ్యర్థమైన మాటలు మాట్లాడుంటామయ్యా, అబద్ధాలు మాట్లాడుంటాం ప్రభా. అయ్యా ఇదిగో దుర్భాషలు మాట్లాడుంటాం ప్రభా, అసూయగా నాలుగుతో మాట్లాడుంటామయ్యా. అయ్యా ఎవరైనా నాశనం అవ్వాలని పలుకుని ఉంటాం ప్రభా. అయ్యా అటువంటి మాటలన్నీ మాట్లాడ మా నాలుగు నీ రక్తముతో కాల్చి ప్రభుని అడుగు. నీ రక్తముతో మమ్మల్ని కాల్చిన ఆయన, నీ రక్తముతో నా నాలుకను కాల్చి నూతన పరుచును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండోది ఏంటంట? మార్గము. ఏంటిది? నేను ఎల్లే మార్గము నా యేసుకే తెలియును, నేను ఎల్లే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఏంటంట? పాడేస్తుంది చూసావా? శోధింపబడిన పిమ్మట మీరేం చేయబడుతున్నారు? ఇప్పుడు ఏం చేయబడుతున్నారు?
శోధించబడుతున్నారు. హల్లెలూయా. శోధింపబడినప్పుడు మీరు ఏమైపోతున్నారు? సువర్ణంగా. ఆ శోధింపబడిన టైంలో నీ నాలుగు ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇదంతా నేను వివరించడం నాకు సమయం లేదు, కానీ ఈ 2 వచనాలు మీకు నేను చెప్పి నేను ముగిస్తాను అంటున్నాను. ఆమేన్. అభిషేకించబడితే ఏం జరుగుతుంది అని అంటే, నాలుకలో నుంచి అబద్ధాలు రావు, నాలుకలో నుంచి వ్యర్థమైన మాటలు రావు, నాలుకలో నుంచి చెడు మాటలు నువ్వు పలకో. అభిషేకించని బడువు నువ్వు చెడు మార్గంలో నడవు. ఆమేన్. ఏ మార్గంలో నడవు? చెడు మార్గంలో నడవు. దేవునికి ఆయాస్కరమైన పనులు నువ్వు చేయవు. మూడోది ఏమన్నంటే, భక్తిహీనులు ఎదురున్నప్పుడు వాళ్ళను చూసి నీవు వ్యర్థంగా నీ నోరు తెరవు. ఆమేన్. అలాగ ఉంటే మన దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎక్కడ అపవాదిని పడేయాలన్నా, అగ్ని గుండంలో పడవేసినా, అంటే బాధల్లో నిన్ను పడవేసినా, ఏది కాడ నేను ఏం చేయలేదని 27వ వచనం చెప్తుంది. ఆమేన్. ఎలాగా? 25వ వచనం మనం వెళ్ళకేస్తే, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు మీ ముందు సమస్య మిమ్మల్ని భయపెడుతుందేమో, నీకున్న సమస్య మిమ్మల్ని భయపెడుతుందేమో, కానీ అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మీరు అభిషేకించబడిన వ్యక్తులు. హల్లెలూయా. అందుకు మీరు ఎవరిని చూసి భయపడని అవసరం లేదు ఈ రోజు నుంచి. ఆమేన్. మీతో పాటు ఎవరైనా ప్రభు సమీపంగా ఉన్నాడు. ఈ రోజు అనుకున్నవి, నా తల్లిదండ్రులను విడిచిపెట్టారు, నా స్నేహితులను విడిచిపెట్టారు, నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో బాధలు, నేను ఒకవేళ ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో అందరూ విడిచిపెట్టారు, షడ్రక మేషక అబేద్నెగోల్ని గుండములు ఒంటరిగా పడేశారు, కానీ ఎవరు వచ్చేసారో తెలుసు? ఆయనతో పాటు దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసు? ఒకప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ లోకానుసారంగా జీవించిన ఆయన్ని దేవుడు అభిషేకించాడు, కాబట్టి అభిషేకించిన తర్వాత ఆయనతో పాటు సమీపంగా దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు పాత జీవితం ఇష్టానుసారం నువ్వు జీవించవేమో, కానీ రక్షించబడి నీతో పాటు ఎవరున్నారు? ఈ రోజు నుంచి ప్రభువు సమీపంగా ఉన్నాడు. అందుకు ఎవరు ఏదో అంటున్నారు, ఎవరు నన్ను ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఏదో చేస్తున్నారని అసలు బాధపడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అభిషేకించబడిన వాళ్ళకి మీకు ఏమి ఎక్కువ అవుతాయి? చెప్పండి, ఏమి ఎక్కువ అవుతాయి? చూడండి, అక్కడ ఒక మాట ఉంది 19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందిన, ఏమని చేశాడంట? ఈ మాట అంటే దానికి భలే కోపం వచ్చేది సాతాను గడికి. వీడు సీక్రెట్ చెప్పేస్తున్నాడు, వీళ్ళకి సీక్రెట్ చెప్పేస్తా. ఇప్పుడు దాకా ఏదో నా మాత్రం వెళ్ళాను, బాప్తిజం తీసుకున్నాను, ఏదో నీటిలో ముంచాడు వచ్చాను అనుకున్నాను. లేదు, వీళ్ళని ఆనంద అభిషేకించని చెప్తున్నాడు. ఆ అభిషేకం ద్వారా ఏ కాడని విరిగిపోతాని చెప్పాడు, దానికి ఎలా ఉండాలో చెప్పేస్తున్నాడు. అని దానికి ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. అత్యాగ్రహం అంట. హల్లెలూయా. అంటే అత్యాగ్రహం ఏమంటే అంతే, అసలు భరించలేని కోపం. మీరు ఇసిరేస్తారు చూడండి, మీ భర్త మీద కోపం వచ్చి కొండలు ఇసిరేస్తారు చూడండి, ఏం చేస్తారు చెప్పండి? కొండలు ఇసిరేస్తారు. హల్లెలూయా. అంత కోపం ఎవరికి వచ్చింది చెప్పండి? నిజం, మీరు ఇస్తారా? మా పాస్టర్ మీద అసలు ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, నేను చెప్తున్నా, అంటే అంత కోపము. నాకు ఇంత చెప్తున్నారు ఒకళ్ళు, అయ్యా మా ఆయనకి పని లేదని కోపం ఎక్కువ వచ్చేస్తుందంట. ఏం లేదని అంటే, మనకి ఎవరు తీసుకొస్తారు అదనంటే అపవాది. ఆమేన్. ఇప్పుడు నెబుకద్నెజరుకి ఎవరు తీసుకొచ్చాడు కోపం? నెబుకద్నెజరు మంచోడే కదా, నీ భర్త మంచోడే కదా, ఆయనలో కోపం ఎలా వస్తుంది, ఎవరు తీసుకొస్తున్నారు అనేది మనం గ్రహించాలా. ఆమేన్. ఆయనలో కోపం తీసుకొస్తున్న దురాత్మ మనం ఏం చేయాలి? భర్తలు భార్యలు కూడా మీరు ఏం చేయాలా? ప్రార్థించి దాన్ని బంధించాలా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అత్యాగ్రహం ఏం చేశారంట, ఎప్పటికన్నా అక్కడ కూడా చూడు, అక్కడ షడ్రక మేషక అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖం వికారం అయిపోయిందంట. ఏమైపోయింది? వికారం అయిపోయిందంట. వికారం అంటే ఎలా ఉంటుంది? మాడిపోయిన మసిమొగ్గులా ఉంటుంది. జోకులు వేసినా నవ్వు, ఏది వేసినా అని పెడతా. ఎప్పుడు చూసాం ముఖం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం అలాగా చేసేది ఒకటి. చూడండి, కోపం తెచ్చేది సాతాను, మన ముఖములు సంతోషం లేకుండా చేసేది సాతాను. ఆమేన్. కానీ ఇక్కడ చూడండి, వాడు చూడండి ఎలాగ చేస్తున్నాడంటే, ఎప్పటికన్నా 7 అంతలు ఏడిమిగా ఏం చేశాడు? రక్షించబడిన మీకు, అభిషేకించిన మిమ్మల్ని వాడు ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది. దాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది. ఎలా పెట్టాలని చూస్తుంది? డబ్బులు ఉండనివ్వదు,
ఇంట్లో సమాధానము ఉండనివ్వదు, పనులు దొరకనివ్వదు, తర్వాత సంతోషములు లేకుండా చేస్తుంది. ప్రియమైన దాని అది ఏడెంతలుగా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కానీ నీతో దేవుడు ఉన్నాడని సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. ఇదంతా చెప్పడానికి ఇదే మాట, నీతో దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ఎందుకు? మీరు అందరూ ఎవరిని బలపరుస్తున్నారు ఇక్కడికి వచ్చి చెప్పండి. ఫిలిప్పీ 4:13 మాట, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్ అని మీరు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడొద్దు. ప్లీజ్, ఎవరి మీద ఆధారపడొద్దు? మనుషుల మీద ఆధారపడదు. అందుకే ఫిలిప్పీలు 4 నేను ముగిస్తున్నాను. ఫిలిప్పీలు రాసిన 4:6 చదవండి. ఫిలిప్పీలు రాసిన 4:6 దేనిని గూర్చి. ఇప్పుడు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో దాంట్లోకి వెళ్ళిపోతాను చింతపడ్డా సార్? చెప్పండి సార్. కానీ ఏముంటుంది ఇప్పుడు? మనకేముంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఆ ఏడుములు వేస్తున్నప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది? చచ్చిపోతానని ఒక చింత వచ్చేస్తుంది. అవునా? ఒక భయం వచ్చేస్తుంది. కానీ అది దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయమందు దేని ద్వారా ఇప్పుడు ఎవరికి తెలియజేసి ఉంటారు పాపం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు? ఒకటి, దేనిని గురించి వాళ్ళు చింతపడలేదు. ప్రతి విషయా నేను అగ్నిగుండంలోకి వెళ్ళానయ్యా అనే చింతంతా ఎవరు చెప్పారు? ప్రార్థన ద్వారా దేవుడికి చెప్పటంగానే ఎవరు చేశారు? ఈరోజు మీరు ఇక్కడ దేవుని చెప్పండి. ఆమేన్. ఈ కూడికి ముగింపు అయ్యేలోపు మీరు చింతంతా ముగించిన తర్వాత ప్రార్థన చేసుకున్నప్పుడు మీ చింత ఏదైతే దేవుని చెప్పండి, ప్రతి విషయాన్ని ఆయన దగ్గరికి వెళ్తాది. ఆయన ఏం చేస్తారు? మీకు సమీపంగా వచ్చి మీ ద్వారా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేసిన దేవుడు, ఏసేపుకు తోడున్న దేవుడు, నీకుగా తోడుండి పనులు లేని వాళ్ళకు పనిని, భర్త ఎవరైతే భర్తను మాట వినేటట్టు ఏదైతే మీ జీవితంలో కార్యాలు జరగట్లేదో ఆ కార్యాలన్న దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. అందుకు ప్రియమైన దైవజనమ, ఈ రోజు నుంచి ఫాదర్స్ డేలో మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. ఆ అభిషేక ఆనంద తైలముతో మిమ్మల్ని ఏం చేసి సంతోషపరచాలని చూస్తున్నాడు. ఆ సంతోషం నీలో ఉండాలంటే నీ నాలుగు జాగ్రత్తగా ఉండాలా, నీ మార్గం దేవునికి ఇష్టమైంది ఉండాలా, భక్తిహీనులతో నువ్వు కలిసిపోకూడదు. ప్రతి విషయమందు దేవుని దగ్గర మన ప్రార్థన పూర్వకంగా మనం వెళ్ళే బిడ్డలుగా మనం ఉండును గాక. కళ్ళు మూసుకుందాం అందరు ఇక్కడ మోకరించి, ప్రభా ఇదిగోనైనా నన్ను ఆనంద తైలం అభిషేకంతో అభిషేకించావు అయ్యా. ఇదిగో ప్రభా, షడ్రక్ మేషక్ అదికి సమీపంగా ఉన్నావు, ఏది ఇక్కడ ఏమీ చేయలేకపోయింది ప్రభా. ఈ రోజు నేను నాకు ఆర్థిక సమస్యను ఇబ్బంది పడుతుంది ప్రభా, నా ఆరోగ్య సమస్యను ఇబ్బంది పడుతుంది ప్రభా. అయ్యా ఇదిగో అనారోగ్యమును నేను బాధపడుతున్నాను ప్రభా, నా కుటుంబ సమస్యను బాధపడుతున్నానయ్యా, నా బిడ్డను బట్టి నేను బాధపడుతున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా అడుగు దేని గురించి అతను బాధపడుతున్నావు, దేని గురించి ఇంకా చింతపడకుండా దానియేలు ఏ విధంగా అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా అయితే దేని గురించి చింతపడకుండా ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి తెలియజేసి విజయం పొందారు. ఈ రోజున కాడ నీ విజయం పొంది మరుసటి ఆదివారం కల్లా సాక్షిగా నువ్వు రావాలా, మరుసటి ఆదివారం సాక్షిగా రావాలా. యోధా గోత్ర సింహంగా నా దగ్గరికి రా ప్రభా, అపవాదినని నేను గర్జించే సింహమలే అయ్యా, నన్ను ఆపదలో పడాలని ఎంతో నేను విజృంభణ చేస్తున్నాడు అయ్యా. అయ్యా ఇదిగో నువ్వు నాకు తోడు రా ప్రభా. అయ్యా నువ్వు నాకు నేను షడ్రక్ మేషక్ అగ్నిగుండం వచ్చిన దేవా, 4వ రూపంగా వచ్చిన దేవా, నా ఇంట్లో 3వ వ్యక్తిగా నువ్వు ఉండండి అయ్యా, నా ఇంట్లో 4వ వ్యక్తిగా మీరు ఉండండి అయ్యా, నా ఇంట్లో ప్రభా 6వ వ్యక్తిగా మీరు ఉండండి ప్రభాని అడుగు. మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది తర్వాత మరొక వ్యక్తిగా నాతో రాయ. ఈ రోజునైనా నాతో పాటు నా దగ్గరికి రా ప్రభా అని అడిగి రోజు రీబలా రేకే సేకే తెలియ హంతేరే గదనా ఆసి హంతేరే గదనా నేను అడుగు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రోజు నిజమే నువ్వు అగ్ని గుండంలో ఉన్నావు, అప్పుల సమస్యలో ఉన్నావు, ఆర్థిక సమస్యలో ఉన్నావు, కుటుంబ సమస్యలో ఉన్నావు, సేవా సమస్యలో ఉన్నావు. ఇదిగో దైవజనుడా, ఏ సమస్యలు అయితే నువ్వు బాధపడుతున్నావు, ఏ అగ్నిగుణంలో అపవాదు పడవేసి నువ్వు బాధ కుంగిపోతున్నావు, నా దేవుడు నేను దాని నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. ఏ సాతానుగా నేను ఏమి చేయలేదని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరో సేవకులు చూస్తున్నారు, ఏ సునామని ఈ రోజు ఇచ్చిన ఒక మహిమగలగా బయటికి రాబోతున్నాను దాని నుంచి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించే ప్రభా, నా నాలుకను సరళము చేయి, నా మార్గం నీకు ఇంపుగా ఉండాలయ్యా. అయ్యా నేను భక్తిలో కలిసిపోకూడదయ్యా, దేని గురించి చింతపడి పెట్టిగానే ఉండకూడదయ్యా. ప్రతి విషయం ముందు ప్రార్థన ద్వారా నీ దగ్గరికి రావాలని ఒక మాట అడుగు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తుతి 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 స్తోత్రాలు ప్రభా. నేను అంటున్నాను, ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నావు, ఏ దేశాన్ని నుంచి చూస్తున్నావు, ఏ రాష్ట్రాన్ని చూస్తున్నావు, ఏ మార్మూల గురించి చూస్తున్నావు, ఇదిగో
దానియేలుని బయటికి తీసుకొచ్చిన దేవుడు, దానియేలుని విడిపించి దానియేలు షడ్రక మేషక అబేద్నెగోని విడిపించిన దేవుడు, యేసేపుని పాపం నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను కాడ బయటికి తీసుకురాజు వచ్చే ఈ రోజు ఇది. ఈ ఆదివారం నీ కొరకే. ఇదిగో ఈ మెసేజ్ నువ్వు వినకూడదు అనుకున్నావు, నీ వింటున్నా బిడ్డ, ఇది నీ కొరకే. దేవుడి దగ్గర ప్రతిది కాడ ఒప్పుకొని ఈ రోజు దేవుని కొరకు ఒక సజీవ యోగం నీ ప్రాణం స్థిరాత్మనిచ్చి ఆయనకి సరెండర్ అయిపో. హల్లెలూయా. రే బాబా బాబా శబరబల హతుయా జని అంతరే గదర. అడుగు అడుగు అడుగు. పని లేదా ప్రభా, నేను పని లేదని నేను మూలుకొని వ్యక్తిగానే ఉండకూడదు. దేవా నా బాధ ఇది అని నేను చెప్పుకొని బిడ్డగానే ఉండాలా. అయ్యా నాకు గర్భఫలం లేదని నేను మూలుకొని వ్యక్తిగా ఉండకూడదు. అయ్యా ఇదిగో నేను నా సమస్య ఇదని నీ దగ్గరికి వచ్చి ప్రార్థన కొరకు చెప్పుకొని బిడ్డగా ఉండాలా. అయ్యా ఇదిగో నా భర్త నా మాట వింటలేదని అయ్యా మూలుకొని బిడ్డగా ఉండకూడదు. అయ్యా నా భర్తను మార్చని అడిగే బిడ్డగా నేను ఉండాలా అని ప్రభు. ఇదిగో నా బిడ్డలు నా మాట వింటలేదు, నా బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు జరగట్లేదు, అన్ని సమస్యలు వెనకబడిపోయినాయి ప్రభా అని ఒకవేళ ఇప్పటి వరకు నీ సమస్య అనుకుంటాయి ప్రభా, నా సమస్య ఇదని ఆయన దగ్గర పాదాల దగ్గర పెట్టు. మరుసటి ఆదివారం కల్లా ఇదిగో ఈ రోజు నువ్వు వెళుతుండగానే యేసు నామములో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాను నమ్మితే వెంటనే వచ్చేసాడు 4వ రూపంలో దేవుడు వాళ్ళతో పాటు. ఎప్పుడైతే అగ్ని గుండంలో పడవేశారో వెంటనే వచ్చేసాడు నుండి అక్కడ 4వ రూపం గల దగ్గరికి వచ్చిన దేవుడు ఇదిగో నీ పక్కనే నిలబడ్డాడు. నీ పక్కనే నిలబడ్డాడు ఆయన. ఇదిగో నీతో నువ్వు మాట్లాడే మాటలని వింటున్నాడు ఆయన అని చెప్పు. కుంగిపోతున్నావా? అగ్ని గుండని సమస్యలు కాలిపోతున్నావా? ఏం చేయాలో తెలియని స్థితిలో ఇక్కడ నిలబడి ఉన్నావా? ఏం చేయని తెలియని స్థితిలో ఒక లైవ్లో చూస్తున్నావా? దేవుని వైపు చేతులెత్తి ప్రభా, ఒక్కసారి షడ్రక మేషకుని చూసిన దేవా, యేసేపును చూసిన దేవా, నన్ను చూడు అయా. ఇదిగో వాళ్ళ వైపు చూస్తానికి అవన్నీ కూడా అయా ఇదిగో నీతి మార్గాలు ఉంటే, ఒకవేళ నాలో నీతి మార్గాలు లేకపోతే అవన్నీ తొలగించి నీతి మార్గంలో నడిపించని చిన్న మొదలు ప్రార్థన చేసుకో మాట. అయ్యా నన్ను నీతి మార్గంలో నడిపించు, నా నాలుగు నీతి మార్గంలో నడిపించు, నా మార్గం నీతి మార్గంలో నడిపించు. అయ్యా ఇదిగో ఈ లోక భక్తి నీళ్ళతో నిండకుండా అయా భక్తి పరులతో సావాసం చేసుకోకుండా నాకు దయచే ప్రభు అని అడుగు ఒక మాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అడుగు. దేవుడు బయలుపరుస్తున్నాడు నీకు నీ నాలుక ఎలా ఉంది, నీ నాలుకతో ఏమేం మాట్లాడేవో దయచేసి ఒప్పుకో. దేవునికి ఇచ్చిన మాట తప్పి సరైన మార్గంలో నడకుండా ఈ లోకానుసారంగా నడుస్తున్నావేమో, భక్తిహీనులతో మరలా ఈ లోకంలో నువ్వు కలిసిపోయేవేమో. ప్లీజ్ దయచేసి లైవ్లో ఇక్కడ వాళ్ళందరూ అక్కడ ఒప్పుకో, ఇడిచిపెట్టు. నా దేవుడు నిన్ను అగ్నిగుండంలో కాలిపోతున్న నిన్ను బయటికి లాబోతున్నాడు. అగ్నిగుండంలో ఉండి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. అగ్నిగుండానికి సమస్య, నువ్వు ఏ సమస్యలున్నా ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి దేవుడు నిన్ను మరుసటి వారంలో సాక్షిగా ఉంచబోతున్నాడు. అపవాది యేసేపును ఎంతో పాపముల ఊబిలో పడవేసి ఎలా అయినా సరే నరకంలో తీసుకెళ్ళాలని చూసింది. తప్పిపోయి నిలిపోయినట్టు నువ్వు కూడా అపవాది ఏదైనా నిన్ను ఇదిగో ఆ పాపములు పడవేసి ఉంటే, మందిరానికి దూరం చేస్తూ ఉంటే, ఆయనకి ఇష్టమైన పనులు చేయకుండా ఆయనకి విరోధమైన పనులు నీతో చేస్తూ ఉంటే, ప్రభువా నన్ను క్షమించు. అది ఫోన్ ద్వారా అవ్వచ్చు, నీ నాలుగు ద్వారా అవ్వచ్చు, నీ మనసు ద్వారా అవ్వచ్చు, నీ నడక ద్వారా అవ్వచ్చు. ఎక్కడెలా ఉన్నదో నాకైతే తెలీదు. ఏదైనా ఒప్పుకోని విడిచిపెట్టి రోజు అభిషేక తైలముతో ప్రభా అయ్యా ఈ బిడ్డలను అభిషేకిస్తున్నాను. ఇంకా ఈ బిడ్డలను అభిషేకిస్తున్నాను ప్రభా. అందరికడ మనసు ప్రభా ఈ అభిషేకం ద్వారా నాయన ఇదిగో సౌలుని అయ్యా ఇదిగో ప్రభా రాజుగా చేసిన దేవుడు ప్రభా, సౌలుని రాజుగా చేసిన దేవుడు ప్రభా. అయ్యా ఈ రోజు నాయన ఈ రోజు ప్రభా అయ్యా హల్లెలూయా. ఈ అభిషేకం ద్వారా అయ్యా నిన్ను నా స్థితిగతి మారిపోవాలి ప్రభా అని అడుగు ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ అందరికడ ఈ అభిషేక తైలము ద్వారా ఒక గొప్ప కార్యం ద్వారా జీవితంలో జరగాలి. ఈరోజు వచ్చేటి వారం నీ భర్తతో నువ్వు కలిసి రావాలా, ఆ విధంగా కార్యం జరగాల. పని లేకపోతే పని నాకు సమృద్ధిగా దొరికిందా ఈ వారం అంతని సాక్షిగా నిలబడాలా. ఇదిగో గొడవలతో సమస్యలతో కుటుంబంలో సమాధానం లేకపోతే అయ్యా ఇదిగో ఈ వారం అంతా మా ఇంట్లో ఎటువంటి శోధన రాలేదు, మా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నదని సాక్షిగా నువ్వు రావాలా. ఒకవేళ నువ్వు దూర దేశాలు వెళ్తే ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని తొలగిపోయి దేవునికి ఇష్టంగా సాక్షిగా ఉండాలని కోరుకో దేవుడి దగ్గర. ఆమేన్.
ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, మోకరించి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. మీ దగ్గరికి తండ్రి ఈ ఆయిల్ని ప్రభా నీ రక్తంగా మార్చి ప్రభా నీ బిడ్డల మీదకి వెళుతుండగా నేను ఆనంద తైలము అభిషేకముతో నిన్ను అభిషేకించి ఉన్నాడని వాగ్దానము ప్రభా నీ బిడ్డల మీద వెళ్ళటానికి కృపను మీరు దయచేయండి. ఈ అభిషేకము ద్వారా ప్రభా సౌలు మీద ఉన్న కాడిని విరగొట్టిన దేవుడు ప్రభా, అయ్యా నీ బిడ్డల మీద ఏ అపవాదని కాడి ఉందో ఆ కాడి విరగొట్టబడి నీ బిడ్డలను ప్రభా సాక్షులుగా మీరు నిలపమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అలాగే మోకరించునండి, మీ దగ్గరికి ఆయన తైలం వస్తుంది, మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు దేవుడు. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, తడిచెదను నీ జీవనదిలో, తడిచెదను నీ జీవనదిలో, తడిచి తడిచి ఆనందించేదా, నేను తడిచి తడిచి ఆనందించేదా, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, వీడిపోయేను నా పాప సంఖ్యలు, తొలగిపోయేను నా శాపపు కట్లు, వీడిపోయేను నా పాప సంఖ్యలు, తొలగిపోయేను నా శాపపు కట్లు, దైవమా నీవే ఇచ్చావు రక్షణ, దైవమా నీవే ఇచ్చావు రక్షణ, నీ మరువగలనా నీ హృదయమును, నీ మరువగలనా నీ హృదయమును, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయా. అభిషేకించబడిన నీ తల మీద అని చేపెట్టుకో. నాయన రేపు నేను మరుసటి వారిని సాక్షిగా ఉండాలని అని నెత్తి మీద చేపెట్టుకొని దేని విషయంలో నువ్వు సాక్షిగా ఉండాలో ఆ విషయంలో చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. ఆ కార్యాన్ని దేవుడు సఫలపరుస్తున్నాడు. నీ ప్రార్థనల్ని నా దేవుడు యెహోవా సఫలపరుస్తున్నాడు. ఆయన దక్షిణాస్తు నీ మీద చూపిస్తున్నాడు, ఆయన దక్షిణాస్తు నీ మీద చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా వాళ్ళు ఏ కోరికను కోరుకుంటున్నారో, అయ్యా ఏదైతే ప్రభావాలు మనసులో తలుచుకుంటున్నారో యేసు నామములో ఆ కోరిక 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 నీవేనైనా అయ్యా ఇదిగో తీర్చి మరుసటి వారంలో సాక్షిగా నిలబడాలి నాయన, సాక్షిగా నిలబడాలి ప్రభా. నీ బిడ్డలను ప్రభ ఇదిగో నేను అనుకున్న కోరికను సఫలపరిచి వాళ్ళ ఆలోచనంతా ప్రభ ఇదిగో మీరు నైనా రూఢిపరిచి అయ్యా ఇదిగో చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి గొప్ప జయముతో మీరు తీసుకొస్తున్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ లైవ్లో ఉన్న వాళ్ళకి తల మీద చేసుకుని ప్రార్థన చేసుకోండి. లైవ్లో ఉన్న వాళ్ళు ఆయిల్ ఉంటే ఆయిల్ నెత్తి మీద వేసుకొని నువ్వు అనుకున్న ఏ కోరిక అనుకున్నావు ఆ కోరికను తలుసుకొని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ తైలాభిషేక ఆరాధనలు మాతో మీరు ఉన్నారు ప్రభా, మాతో మీరు మాట్లాడారు ప్రభా, మమ్మల్ని అభిషేకించి ఉన్నారు నాయన. మమ్మల్ని నైనా అయా సంతోషముతో మీరు నింపుతున్నారు ప్రభా. అయా మా నాలుకని మా మార్గములను అయా ఈ లోకంలో ఉండకుండా ప్రభా అయా మమ్మల్ని దూరపరుస్తూ అన్ని కూడా నీకు ఇష్టంగా మార్చుకుంటున్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా అయా ఇదిగో నీ మార్గంలోనైనా అయా ఇదిగో మమ్మల్ని నడిపించుకొని ప్రతి అగ్ని గుండములో నుంచి ప్రభా అన్ని ప్రతి సమస్య నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి అయా నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టబోతున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ
నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. కూర్చుందాం. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పలు కొడుతూ ఒకసారి దేవుని నామమున మహిమపరచుదామా. హల్లెలూయా. 3 విషయాలు జరిగినాయి. కొలత లేని ఆత్మను దేవుడు దయచేశాడు. శారా గారు ఇచ్చాడా కొలత లేని ఆత్మని? కొలత లేని ఆత్మని దేవుడిచ్చాడు. హల్లెలూయా. అన్ని భాషలతో కూడా దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. ప్రతి ఒక్క హృదయాలని దేవుడు ధైర్యపరిచాడు. 3వది ఏం చెప్పాడంటే మనం అనుకున్న ప్రతి పనిని కూడా దేవుడు నెరవేరుస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ఈ 3 సాక్ష్యాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మరి ప్రతి శుక్రవారం లైవ్లో చూస్తాం. ప్రతి శుక్రవారం మరి 10 గంటల కాడి నుంచి 1 గంట వరకు మరి సమతానగర్లో ఆరాధన జరుగుతుంది. రండి, మీ దుఃఖ దినాలు సమాప్తం చేసుకోండి. అలాగే మరి ప్రతి ఆదివారం మరి ఇక్కడ 10 గంటల కాడి నుంచి 12 గంటలకు బొమ్మరెడ్డి వాళ్ళ ఆరాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరిక్కడ మరి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి లైవ్లో మరి ఏ దేశాన్ని చూస్తున్నా, ఏ రాష్ట్రాన్ని చూస్తున్నా మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి మీ కాడిని కూడా విరగొట్టి దేవునికి సాక్షులుగా మిమ్మల్ని నిలుపును గాక. ఆమేన్. ఆమేన్. రైట్.